అందరికీ నమస్తే. ఉద్యోగాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ ఇలాకాలో మన ఇక్కడ ఉద్యోగం కోల్పోయినటువంటి ఆ యువకుడు నిన్నటి రోజున ఆత్మహత్య చేసుకోవడం ఇక్కడ ఏదైతే మంథని ముత్తారం ప్రజల మనసులను కలిసివేసింది. మంథని నియోజకవర్గానికి సంబంధించి ముత్తారం మండలం ఒడేడు గ్రామానికి చెందిన మారెల్లి శ్రవణ్ తాను చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగం కోల్పోవడంతో నిన్నటి రోజున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒకవైపు తమ ప్రభుత్వం రాగానే 2 లక్షల ఉద్యోగాలను మరి ఇక్కడ కల్పిస్తామని చెప్పి ఏదైతే ఆశలు రేకిచ్చి నిరుద్యోగుల పాలిట మరి ఇక్కడ నిరుద్యోగుల జీవితాలతోటి ఆటలాడుకున్నాడో దుద్దిల్ల శ్రీధర్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉండి అలవిగాని హామీలన్నీ ఇచ్చి ఆశల పల్లెకిలో ఊరేగిస్తే ఇవాళ ఉన్న ఉద్యోగాలు ఊడిపోయి మరి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నాడు, ఉద్యోగాలు ఇచ్చే మంత్రిగా ఉన్నటువంటి మరి దుద్దిల్ల శ్రీధర్ ఇలాకాలో ఇవాళ ఉద్యోగం కోల్పోయి ఒక నిరుద్యోగి మృతి చెందిండు అని అంటే మరి ఎంతటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఎలాంటి భరోసా లభిస్తుందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవచ్చు. నిన్నటి రోజున మరి మారెల్లి శ్రవణ్ ఏదైతే ఆత్మహత్య చేసుకున్నాడో నిన్న వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిన పుట్టమధు గారు ఆ తర్వాత మరి దీనికి సంబంధించిన అంశాన్ని చూసినట్టయితే నిరుద్యోగుల చావులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ సాఫ్ట్వేర్ ఉద్యోగం కోల్పోయి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఒడేడు గ్రామానికి చెందిన మారెల్లి శ్రవణ్ మరణం అత్యంత బాధాకరమని ఈ ఘటనతోనైనా దుద్దిల కుటుంబం కళ్ళు తెరవాలని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ హితవు పలికారు. శుక్రవారం ఓడేల్లో జరిగిన శ్రవణ్ అంత్యక్రియల్లో పాల్గొన్న ఆయన మృతుడి కుటుంబాన్ని పరామర్శించి సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడుతూ ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చి 2.5 ఏళ్లు గడిచినా కనీసం 2 ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఉన్న ఉద్యోగాలు ఊడిపోతా ఉంటే వాళ్ళకు భరోసా కల్పించలేని దుస్థితిలో ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకవైపు ఐటీ శాఖ మంత్రిగా ఉండి మేము అనేక కొత్త ఉద్యోగాలను సృష్టిస్తామన్నాడు. ఇలా ఉన్న ఉద్యోగాలు ఊడిపోయి నీ సొంత నియోజకవర్గంలో ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఇంకా నువ్వు పెట్టుబడులు వచ్చినాయి, కొత్త సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి, కొత్తగా ఉద్యోగాలు కల్పిస్తానన్నావు. కొత్తగా ఉద్యోగాలు కల్పించడం కాదు కదా, ఉన్న ఉద్యోగాలు ఊడిపోతే కూడా వాళ్ళకు భరోసా కల్పించలేని ఐటీ మంత్రి ఆయన సొంత ఇలాకాలో కూడా వాళ్ళకు నిరుద్యోగులకు కనీసం వాళ్ళకు భరోసా ఇవ్వలేని దుస్థితి ఉన్నది. మరి దీనికి సంబంధించి సమాధానం చెప్పాలి. ఉద్యోగాల మంత్రిగా ఉన్నటువంటి దుద్దిల శ్రీధర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు నిరుద్యోగులకు ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షలు కల్పిస్తామని చెప్పి ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా కోల్పోతా ఉంటే మరి ఇంకా కాకి లెక్కలు ఏదైతే 6 గ్యారంటీల పేరుతోటి 420 హామీలు ఇచ్చి ఏ విధంగా అయితే జనాన్ని మోసపుచ్చిందో ఇప్పటి కూడా ఇంకా మేము పెట్టుబడులు తెస్తాం ఎంఓయూలు చేయిస్తామని చెప్పి కాగితాల మీద కాకి లెక్కలు రాసుకొని కాగితాల మీదనే కొత్త ఉద్యోగాలు సృష్టించినట్టు లెక్కలు చెప్పుకుంటూ ఇలా ఉన్న ఉద్యోగాలు కోల్పోతున్న యువకులకు భరోసా కల్పించలేని ఈ ఉద్యోగాల మంత్రి ఇవాళ ప్రజలకు ఏం సమాధానం చెప్తాడో, ఆ కుటుంబానికి ఏం సమాధానం చెప్తాడో చూడాలి. మండలం ఓడేడు గ్రామానికి సంబంధించినటువంటి మారెల్లి శ్రవణ్ మరి ఉద్యోగం పోయిందని, సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం తీసేసిరని ఆత్మహత్య హైదరాబాద్ లో ట్యాంక్ ఫండ్ లో దూకి చనిపోవడం జరిగింది. ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. మంత్రి నియోజకవర్గ శాసనసభ్యుడు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ గారు మేనిఫెస్టో రాసినప్పుడు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి 2.5 సంవత్సరాలలో 2 ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా ఇవాళ పిల్లల చావులకు కారణమైనటువంటి పరిస్థితి ఇది ఇక్కడ ఉన్నటువంటి సమాజాన్ని అంతా కూడా కలిసివేస్తా ఉన్నది. ఇది పరిస్థితి. ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మరి మేము వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా అన్నావు. 2 లక్షలు గంగలవని కనీసం ఈ ఉన్న ఉద్యోగాలనైనా వాటిని కాపాడాల్సిన బాధ్యత ఐటీ మంత్రిగా నీ మీద లేదా? ఇవాళ ఉద్యోగాలు కల్పించాల్సిన మంత్రివి నువ్వు, ఉద్యోగాలు ఇచ్చే మంత్రివి, ఉద్యోగాల మంత్రివి. మరి ఉద్యోగాల మంత్రివి ఉద్యోగాలు ఊడుతా ఉంటే వాళ్ళ కనీస భరోసా కల్పించలేవు. ఎక్కడో మారుమూల ప్రదేశాలు వేరు, ఏదో ఇతర జిల్లాలు వేరు, లేదంటే ఇతర నియోజకవర్గాలు వేరు. నీ సొంత నియోజకవర్గంలో ఈ రోజు ఉద్యోగం కోల్పోయి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడంటే ఇది నీకు సిగ్గుచేటు కాదా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మంత్రిని ప్రజానీకం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఉద్యోగాల మంత్రిగా ఉన్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ ఇలాకాలో ఉద్యోగం కోల్పోయి ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు అని అంటే వీళ్ళ ఉద్యోగాల కల్పన ఏ విధంగా ఉన్నది? ఇవాళ మంథని నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరి ఇక్కడ మంత్రిగా ఆయన మరి ఇక్కడ ఏదైతే అనేక రకాలైనటువంటి ఉద్యోగాలను కల్పించే అవకాశం ఉంటుంది, పరిశ్రమలను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది, సాఫ్ట్వేర్
టవర్స్ పెట్టే అవకాశం ఉంటది. ఆయన ఏది చేయలేదు. మనకి అక్కడ బెల్లంపల్లి ఎక్కడో మారుమూలలో ఉన్నటువంటి బెల్లంపల్లిలో మేము పుట్టిన గడ్డకు మేలు చేయాలనే ఉద్దేశంతో సనాతన అని చెప్పి ఒక సంస్థను ఏర్పాటు చేసి వేలాది మందికి ఉద్యోగాలు కల్పన చేస్తా ఉన్నారు. వాళ్ళు దేశవ్యాప్తంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు. ఒక్క బెల్లంపల్లికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ తోటి సుమారు 200 మందికి ఉద్యోగాలు లభించినాయి అని అంటే ఇలా ఐటీ మంత్రిగా ఉన్నటువంటి దుద్దిల శ్రీధర్ మంత్రి నియోజకవర్గంలో ఎంతమందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంటుందో ఒకసారి చూడాలి. అయినప్పటికీ కూడా ఉన్న ఉద్యోగాలు ఊడిపోతా ఉంటే ఆయన ఏం చేస్తా ఉన్నాడో మరి మీరే ఒకసారి గమనించాలని మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఉద్యోగాల మంత్రి ఇలాకాలో ఉద్యోగాలు కోల్పోవడం ఎంతవరకు సమంజసమో మంత్రి ప్రజలారా ఆలోచన చేయండి.